ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో అవికా గోర్ కథానాయికగా నటించిన తాజా చిత్రం షణ్ముఖ. ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకి వస్తుంది. దాని ఫలితం ఎలా ఉందో చూడటానికి సమీక్ష చదవండి. కథ: 6 తలలు మరియు వికృతమైన ముఖంతో జన్మించిన షణ్ముఖ, విగంధ, చిరాగ్ జానీ కుమారుడు, అతన్ని నయం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ అతను మాయాజాలం వైపు మొగ్గు చూపుతాడు. ఇంతలో పరిశోధనాత్మక జర్నలిస్ట్ సారా మహేశ్వరన్, అవికా గోర్, ఒక కలతపెట్టే నమూనాను కనుగొంటాడు. యువతులు తప్పిపోతున్నారు మరియు వారి బాయ్ఫ్రెండ్స్ హైదరాబాద్లో మర్మమైన పరిస్థితులలో మరణిస్తున్నారు. ఆమె మరింత లోతుగా త్రవ్వడానికి సాయి కార్తీక్ వల్లభన్, ఆది సాయి కుమార్ తో జతకడుతుంది. వారు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక కొత్త కిడ్నాప్ కేసు దిగ్భ్రాంతికరమైన సంబంధాలను వెల్లడిస్తుంది. ఇది ఊహించని విషయాలను వెల్లడిస్తుంది. ఈ కేసులు విగంధ మరియు షణ్ముఖతో ఎలా ముడిపడి ఉన్నాయి? ఏ దుష్టశక్తులు ఆడుతున్నాయి? ఈ సమాధానాలను ఈ చిత్రం విప్పుతుంది. ప్లస్ పాయింట్లు: ఆది సాయి కుమార్ దృఢ సంకల్పం కలిగిన పోలీస్ ఆఫీసర్గా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. అవికా గోర్ తన పాత్రలో నటించింది మరియు కాలేజీ సన్నివేశాల్లో ఆమె ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కొంతవరకు పనిచేస్తుంది. ఓం ఆదిత్య మరియు చిరాగ్ జానీ వంటి సహాయ నటులు తమ పాత్రను చక్కగా పోషించారు. మైనస్ పాయింట్లు: సినిమా కథాంశానికి సామర్థ్యం ఉన్నప్పటికీ దాని అమలులో లోపభూయిష్టత ఉంది. స్క్రీన్ ప్లే సరిగ్గా ఉన్నప్పటికీ విడదీయరానిది మరియు గందరగోళంగా ఉంది. సినిమాలోని ఒక సంభాషణ నేను దానిని అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది, కానీ నాకు నిజంగా అర్థం కాలేదు అని చెబుతుంది. ఇది వ్యంగ్యంగా కథనాన్ని సంగ్రహిస్తుంది. ఒక సరళమైన కథ ఉండాల్సిన కథ అనవసరంగా అసంబద్ధమైన స్క్రీన్ ప్లేతో చిక్కుకుపోయింది. దీనివలన కథను అనుసరించడం కష్టంగా మారింది. బలహీనమైన సంభాషణలు బరువును జోడించడంలో విఫలమయ్యాయి మరియు పదునైన రచన సినిమాను మరింత ఆకర్షణీయంగా చేసి ఉండేది. రవి బస్రూర్కు ఎంత పేరు వచ్చినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తక్కువగా ఉంది. కొన్ని భాగాలు చాలా బిగ్గరగా ఉన్నాయి, మరికొన్ని భాగాలు సినిమా టోన్కి సరిపోలలేదు. దీనివల్ల సినిమా అస్థిరంగా అనిపిస్తుంది. అభివృద్ధి చెందని పాత్రలు మరియు తర్కం లేని సన్నివేశాలు ప్రభావాన్ని మరింత బలహీనపరుస్తాయి. మరింత శుద్ధి చేసిన కథ చెప్పడం షణ్ముఖను కనీసం ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్గా మార్చేది. సాంకేతిక అంశాలు: తొలి దర్శకుడు షణ్ముగం సప్పని ఒక తీవ్రమైన క్రైమ్ డ్రామాను లక్ష్యంగా చేసుకున్నాడు, కానీ కథనంతో ఇబ్బంది పడుతున్నాడు. మరింత నిర్మాణాత్మక స్క్రీన్ ప్లే సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఉండేది. ఆర్. విష్ణు సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ రవి బస్రూర్ సంగీతం నిరాశపరిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి, అయితే మాలిక్ ఎడిటింగ్ మెరుగైన వేగంతో సినిమా వేగాన్ని అందించి ఉండేది. తీర్పు: మొత్తం మీద షణ్ముఖ ఒక ఆసక్తికరమైన ఆలోచనతో మొదలవుతుంది, కానీ మెలికలు తిరిగిన స్క్రీన్ ప్లేతో దారి తప్పుతుంది. ఆది సాయి కుమార్ ప్రయత్నాలు ఉన్నప్పటికీ బలహీనమైన పాత్రల అభివృద్ధి మరియు అస్థిరమైన కథ చెప్పడం దీనిని నిరాశపరిచేలా చేస్తాయి. ఈ వారాంతంలో ఇతర వినోద ఎంపికలను అన్వేషించడం మంచి ఎంపిక కావచ్చు.